వెల్కమ్ టు పిఎస్పి తెలుగు. సో ఈరోజు మనం మన ఏన్షియంట్ డేస్లో మనిషి ఆకలి తీర్చడానికి తయారు చేసిన ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ పేరు టెంపుల్ ఆన్ హిల్. అంటే ఏదైనా ఒక కొండ మీద ఒక గుడిని అనేది కట్టింటారు. ఒక టెంపుల్ మీద ఏదైనా ఒక గుడిని కట్టింటారు. ఆ గుడికి మనిషి ఆకలి తీర్చడానికి మధ్య ఉన్న రిలేషన్ నా పర్సనల్ రీసెర్చ్ ని తెలుసుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇండియాలో, అదర్ దాన్ వరల్డ్ అంతా నేను చెప్పట్లేదు, బట్ ఈ ఇండియాలో మాత్రం ఒక టెంపుల్ అనేది కొండల మీద ఉండడం చాలా సహజం. సహజం అని ఎలా చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టేట్ లోను, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లోను ఏదో ఒక కొండ మీద ఒక చిన్న టెంపుల్ అయినా ఉంటుంది. అసలు ఆ కొండ మీదే ఆ టెంపుల్ కట్టడానికి కారణం ఏంటి? భూమికి ఆ కొండ కింద అంత పెద్ద ల్యాండ్ లో అంత ఈజీగా తక్కువ ఖర్చుతో కట్టగలిగే సిచ్యువేషన్ ని కింద నుంచి పైకి రాళ్ళని మోసుకెళ్తూ, కింద నుంచి పైకి విగ్రహాలని మోసుకెళ్తూ ఆడ అంత కష్టాలు పడుతూ కట్టాల్సిన అవసరం ఏంటి అనే విషయం నాకు ఒకసారి ఆలోచించాలనిపించింది. ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. ఎన్ని టెంపుల్స్ నేను అబ్జర్వ్ చేశాను, చాలా టెంపుల్స్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక కామన్ సిమిలారిటీ కనిపెట్టింది. అదే హైవే. దట్ ఈస్ హైవే. ఈ హైవే ఇప్పుడు కట్టినది కాదు. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే అక్కడ ఒక చిన్న హైవే అనేది ఉంది. అంటే హైవే అంటే మనం కాంక్రీట్ రోడ్ కాదు, కాంక్రీట్ ఆర్ సంథింగ్ రోడ్స్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ రోడ్. అంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యం, అండ్ ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్, లేదా ఒకే రాజ్యంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్లేందుకు కొన్ని రహదారులు అనేవి నిర్మించారు. మట్టి రోడ్, మన భాష అప్పటి కాలంలో చెప్పాలంటే మట్టి రోడ్. సో ఈ మట్టి రోడ్ గుండా చాలా మంది వెళ్తూనే ఉంటారు. వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలంటే వయా ట్రైన్స్ లేని మూమెంట్ లో ఇప్పుడైనా కానీ మినిమం 1 డే పడుతుంది. ఫ్రమ్ బెంగళూరు టు ఢిల్లీ వీఆర్ గెటింగ్ మోర్ దాన్ 2 days. 2 days టైం జర్నీ పడుతుంది. సేమ్ టు సేమ్ ఆ కాలంలో ఎన్ని రోజులు పట్టేది? సమ్ మంత్స్ పట్టేది. హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలనుకున్నా, లేకపోతే మనం ఎక్కువగా అందరూ కాశీయాత్ర చేసేవాళ్ళు. సో కాశీయాత్రకు వెళ్ళాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది? సమ్ మంత్స్, చెప్పలేం 1 year కూడా పట్టచ్చు, గ్యారంటీ లేదు. ఖచ్చితంగా ఎన్ని రోజులే పడుతుంది, ఎందుకంటే అందరూ కాలినడకన వెళ్తారు. అందరికి ఉన్న కామన్ ఎవరైనా సరే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుంచి కాశీకి వెళ్ళాలి. అతనికి ఉన్న కామన్ సెన్స్ ఒకటే. కాశీ నార్త్ డైరెక్షన్ లో ఉంది, సన్ ఈస్ట్ వెస్ట్. సన్ ఉదయిస్తున్న సిచ్యువేషన్ బట్టి ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఆబ్వియస్లీ ఇది నార్త్ అన్న విషయం గుర్తు పెట్టుకుని అతను నార్త్ వైపు గా ఉన్న అన్ని హైవేస్ లో వెళ్తాడు. నార్త్ వైపు గా ఉన్న అన్ని హైవేస్ లోనూ వెళ్తూ ఉంటాడు. సో సంవత్సరం పాటు అతను ఫుడ్ అయితే మోసుకుంటూ తిరగలేడు కదా. తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను తినాల్సిన ఫుడ్ సిచ్యువేషన్ వచ్చింది, ఆకలి వేసింది, తినాలనుకుంటున్నాడు, వెళ్తే అక్కడ ఏమీ లేదు. తను తెచ్చుకున్న ఫుడ్ మాక్సిమం 3-4 days లోపలే కంప్లీట్ అయిపోతుంది. అంతకు మించి ఇంకేం చేస్తాడు? సో అలాంటి వాళ్ళ కోసమే, అలాంటి యాత్రికుల కోసమే ఒక కొండ మీద చిన్న టెంపుల్ అనేది కట్టారు. సో అతను హైవేలో వెళ్తున్నాడు. ఒక టెంపుల్ మీద, ఒక కొండ మీద మనం ఒక చిన్న టెంపుల్ కట్టినా, లేదంటే ఏది కట్టినా సరే అది మినిమం ఒక 10 kilometers వరకు కనిపిస్తుంది. మినిమం 10 kilometers. ఒక మినిమం సైజ్డ్ టెంపుల్ ని మనం కట్టామంటే అది 10 to 20 kilometers దూరంలోనే కనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఇక్కడ టెంపుల్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ కాలంలో ఆ టెంపుల్ కి సంబంధించిన సత్రం ఏదో ఒకటి ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ యాస్ అన్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్. ప్రతి టెంపుల్ కి ఖచ్చితంగా దానికి దగ్గరలో ఏదో ఒక సత్రం అనేది ఉంటుంది. సత్రం అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ ఫుడ్ తిని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. సో మనం ఈవినింగ్ వెళ్తున్నాం. 3 kilometers దూరంలో మనకి టెంపుల్ కనపడింది, ఒక సర్టెన్ డైరెక్షన్. ఈవినింగ్ టైం ఇంకో 1.5 hour లో సన్సెట్ అయిపోతుంది. చీకట్లో ఎక్కువ దూరం నడవలేము. ఎందుకు? ఏమైనా క్రూర మృగాలు రావచ్చు, లేదంటే ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా మనం స్టే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అడవిలో స్టే చేసే దాని బదులు ఏదైనా ఊర్లో స్టే చేస్తే బెస్ట్ అని. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఒక కాలంలో లైక్ some 100 years బ్యాక్ ప్రతి ఇంటికి ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టారంటే
ఖచ్చితంగా బయట ఒక అరుగు అనేది పెట్టేవాళ్ళు. ఓకే, అంటే ఒక 4 మనుషులు కలిసి పండుకునేందుకు కావాల్సిన విధంగా ఒక పెద్ద ప్లేన్ ని కట్టించి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇలా వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే, ఇలా కాశీ యాత్రకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నడుచుకుంటూ, ఓకే, పాదయాత్ర అని చెప్పొచ్చు, ఓకే, పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఓకే, అలాంటి వాళ్ళు, ఓకే, రాత్రిపూట ఎక్కడైనా స్టే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే, అడవుల్లో జంతువుల మధ్య వాటికి ఆహారం అవడం ఇష్టం లేక, ఓకే, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళ కోసం ఈ టెంపుల్ అనేది కట్టారు. వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ చూసారంటే, ఆ టెంపుల్ కి కొండ మీద టెంపుల్ ఉంది అంటే కొండ కింద ఏదైనా ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ విలేజ్ లోపల ఒక సత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, కొండ కింద విలేజ్, ఆ విలేజ్ లోపల ఒక సత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సత్రంలోనికి వెళ్ళి వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. ఓకే, ఈవినింగ్ టైం అయింది, ఇంకో 1.5 అవర్ లో సన్సెట్ అవుతుంది. మనం వెళ్తున్న దారి బదులు లెట్స్ టేక్ టర్న్, గో టు దట్ విలేజ్, ఆ విలేజ్ కి వెళ్దాం. విలేజ్ కి వెళ్ళి మనం స్టే చేద్దాం. ఓకే, ఈవినింగ్ వెళ్తారు, గుడికి వెళ్తారు, కోనేట్లో స్నానం చేసి ఆ కోనేట్లో ఒక చిన్న రాగినానం వేస్తారు. ఓకే, రాగినానం ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఎంతో దూరం నడిచి బాడీ అంతా చెమట ఏదేదో డస్ట్ పార్టికల్స్ అన్ని అతుక్కుంటాయి. వాళ్ళందరూ కోనేట్లో స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు కంటామినేట్ అవుతాయి. ఆ నీళ్ళని క్లీన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే, అందుకే నేచురల్ క్లీనర్స్, ఓకే, నేచురల్ క్లీనర్స్ గా కాపర్ కాయిన్స్ వేసేవాళ్ళు. ఓకే, వాళ్ళ డస్ట్ పార్టికల్స్ కావచ్చు, వాళ్ళ బాడీకి ఉన్న చెమట కావచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, అన్నిటినీ ఆ కాపర్ కాయిన్స్ డిస్ట్రాయ్ చేసేవి. ఓకే, ఇట్ యూస్ టు జస్ట్ క్లీన్ ద వాటర్. ఓకే, ఆ కంటామినేటెడ్ వాటర్ ని అది క్లీన్ చేస్తూ ఉండేది. సో గుడిలోకి వెళ్తారు. ఓకే, గుడి నుంచి మళ్ళీ సత్రానికి వెళ్తారు. దే విల్ హ్యావ్ ఫుడ్, భోజనం చేసేస్తారు. నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు పండుకుంటారు. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేస్తారు. లెట్స్ గో ఫర్ ద జర్నీ. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేచామా, మళ్ళీ గుడికి వెళ్ళామా, ఓకే, ఈ రాత్రి నాకు అకామిడేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ దేవుడా అని ఒక మాట చెప్తారు. Again they will start the journey on highway. Okay, again they will start the journey on highway. Okay, లేదు పడుకోవడానికి సత్రంలో ప్లేస్ లేదు. ఓకే, పడుకోవడానికి సత్రంలో ప్లేస్ లేదు, ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు, ఫుల్ అయిపోయింది. ఓకే, బయట పడుకోవడానికి ఆప్షన్ లేదు అనుకునే మూమెంట్ ఉన్నప్పుడు ఆ గుడి ఆ సత్రం చుట్టూ, ఓకే, ఆ సత్రం చుట్టూ ఉన్న కొన్ని ఇండ్లలో ఖచ్చితంగా ఇలాంటి అరుగు అనేది ఉంటుంది. ఓకే, ఆ ఇంట్లో వెళ్ళిన వాళ్ళు కంప్లీట్ గా పడుకున్న తర్వాత, ఓకే, వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఈ అరుగు మీద పడుకుంటారు. ఎవరప్ప మా ఇంటి బయట పనుకున్నారు అని అనే మాటలు లేవు ఆ కాలంలో. ఓకే, ఎవరో వచ్చి బయట పనుకున్నారంటే సరే, ఏదైనా ఊరికి వెళ్తున్న వాళ్ళు అర్ధరాత్రి ఎక్కడ స్టే చేయాలో తెలియక ఇలా వచ్చి పడుకుంటున్నట్టున్నారు, పడుకోనివ్వు. ఓకే, కుదిరితే వాళ్ళకి వెళ్ళి నీళ్లు పెట్టండి. వాళ్ళ దగ్గర వచ్చిన చెంబులో నీళ్లు పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళకి అర్ధరాత్రి పూట దాహం వేస్తే కనీసం తాగడానికన్నా ఉండాలి. అప్పట్లో హాస్పిటాలిటీ చూపించేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటాలిటీ కోసం సెపరేట్ గా స్టాఫ్ ని తెచ్చుకుంటున్నాం. ఓకే, హోటల్స్ లో కావచ్చు, ఏ దాంట్లోనూ కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, టెంపుల్స్ లో కావచ్చు, సేవ. ఓకే, మనం ఈ హాస్పిటాలిటీ అంటే సేవ గుణం చూపించడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటున్నాం. బట్ పూర్వం వాళ్ళు ప్రత్యేకంగా చూపించేవాళ్ళు కాదు, జస్ట్ ఇలాగ చూపించేవాళ్ళు. ఓకే, ఇండైరెక్ట్ హాస్పిటాలిటీ. బయట ఒక చిన్న అరుగు కట్టించేసి వచ్చిన వాళ్ళు వస్తారు, అక్కడ పండుకుంటారు, ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. ఓకే, ఖచ్చితంగా బయట వచ్చే నీళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టేవాళ్ళు ఓ కాలంలో. ఓకే, నాట్ అట్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ ఇప్పుడైతే ఇది అవసరమే లేదు. ఓకే, అలా సో ఈ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఇలా హైవేస్ మీదుగా కాశీయాత్ర చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తూ బిజినెస్ పర్పస్ ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్న బిజినెస్ పీపుల్ కావచ్చు, ఓకే, వ్యాపారులు కావచ్చు, లేదంటే గూఢచారులు కావచ్చు, ఎవరైనా కానీ ఆకలితో మాత్రం చనిపోకూడదు. యుద్ధంలో చనిపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఆకలితో మాత్రం చనిపోకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు కొండ మీద ఒక టెంపుల్ ని కట్టి కింద ఖచ్చితంగా ఒక సత్రాన్ని ఇచ్చి, ఆ సత్రానికి ఫుడ్ మెటీరియల్స్, ఓకే, బియ్యం, కొంచెం ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఆ ల్యాండ్ లో పండించి ఆ ఫుడ్ మొత్తం అంతా సత్రానికి ఇచ్చేవాళ్ళు. ఓకే, సో ఒక ఫ్యామిలీ సెపరేట్ గా తీసుకునేది. ఓకే, ఇలాగా ఒక ఏన్షియంట్ డేస్ లో, ఓకే, ఏ మనిషి ఆకలి వల్ల చనిపోకూడదు, ఏ మనిషి ఒక క్రూర మృగానికి ఆహారంగా మారకూడదు అనే ఉద్దేశంతో నైట్ టైం జర్నీస్ రిస్క్ అని చెప్పి అందరూ ఇలా చేశారు. ఓకే, ఖచ్చితంగా హైవేస్ పక్కనే ఉంటాయి. మీకు డౌట్ ఉందా? మీరు ఏ హైవే అన్నా తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఆర్ ఓకే ఆర్ స్టేట్ టు స్టేట్. ఓకే, మన నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, లేదా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ చేస్తున్న స్మాల్ రోడ్స్ కావచ్చు, అవి
ఐ మీన్ ఆ ఊరు ఈ ఊరు చాలా పాతవి అయితే, ఓకే, లైక్ 500 years బ్యాక్ చరిత్ర ఉంటే, ఓకే, ఆ ఊరికి ఈ ఊరికి 500 years బ్యాక్ చరిత్ర కనుక ఉంటే ఖచ్చితంగా ఆ రూట్ లో మీరు ఒక చిన్న టెంపుల్ అయినా చూస్తారు. ఓకే, ఖచ్చితంగా అది కొండ మీదనే ఉంటుంది. కొండ చాలా పెద్దగా ఉంటే అట్లీస్ట్ కొండకి కాస్త హైట్ లోనే పెడతారు. అట్లీస్ట్ 5 kilometers దూరంలో ఉన్న వాళ్ళకి ఆ టెంపుల్ కనపడేలాగా. ఆ కొండ మరి చాలా పెద్దగా ఉంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, మన దగ్గర అంత ధనం లేదు, వి డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ అనుకున్న మూమెంట్ లో దే యూస్ టు గో. ఆ కనీసం ఆ కొండ నుంచి కొంచెం పైన కట్టేవాళ్ళు. ఎక్కడైనా చూడండి ఇండియాలో, ఓకే, ఇండియాలో ఎక్కడైనా చూడండి, ఖచ్చితంగా మీకు ఇది కనబడుతుంది. ఎందుకు కట్టారు? కింద కాకుండా కొండ మీద కట్టడానికి కారణం ఏంటి అంటే ఇదే. హైవే మీదుగా వెళ్తున్న వ్యాపారస్తులు కావచ్చు, ఓకే, లేదంటే కాశీయాత్ర చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఏ విధమైన ఆకలి ప్రాబ్లం రాకుండా, ఓకే, వాళ్ళందరికీ ఏ విధమైన ఆకలి ప్రాబ్లం రాకుండా నైట్ టైం ఎక్కడో అడవుల్లో ఇరుక్కుపోయి బతకడమో, ఓకే, అడవుల్లో క్రూర మృగాలకి ఆహారంగా మారకుండా వాళ్ళు చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు అలా కాకుండా నార్మల్ గా బ్రతకాలి, వాళ్ళు సేఫ్ గా వాళ్ళ తీర్థయాత్రలు పూర్తి చేయాలి, సేఫ్ గా వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కొండ మీద టెంపుల్స్ అనేవి కట్టారు. ఓకే, దిస్ ఈస్ మై పర్సనల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇది కేవలం నా సొంత అనాలిసిస్ మాత్రమే, నేను సొంతంగా కనుక్కున్నది. ఓకే, నేను సొంతంగా కనుక్కున్నది మాత్రమే ఇది, వేరే ఏ రీజన్ కాదు. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. రేపు ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కార్, బస్, ట్రైన్, ఏ రూట్ అయినా కావచ్చు, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇదే కనపడుతుంది. మీకు డౌట్ ఉంటే ఆ టెంపుల్ లోకి వెళ్ళి ఇక్కడ ఒకప్పుడు సత్రం ఏమైనా ఉండేదా అని అడగండి. ఓకే, మీకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు, మీకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.